నమస్తే. తెలంగాణలో అతిపెద్ద పేకాట ముఠా గుట్టురట్టయింది. రాష్ట్ర వ్యాప్తంగా పేకాట క్లబ్లపై రాజ్ న్యూస్ నిఘా పెట్టింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో రాజ్ న్యూస్ చేసిన స్టింగ్ ఆపరేషన్లో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. పచ్చని పొలాల్లో పేకాట డెన్లు నిర్వహిస్తున్నారు. గుట్టు చప్పుడు కాకుండా ఎవ్వరో నడుస్తోంది. 3 ముక్కలు 6 ఆటలు అన్నట్లుగా పేకాట దందా సాగుతోంది. దీంతో సామాన్యుల బతుకులతో నిర్వాహకులు పేకాటాడుతున్నారు. మస్త్ ఎంజాయ్, పార్టీకి వచ్చేయి అంటూ ఆఫర్లు ప్రకటిస్తున్నారంట. వీకెండ్ పార్టీస్కు విపరీతమైన క్రేజ్ ఉంటుందంట. హైదరాబాద్, భద్రాచలం, సారపాక, ములుగు నుంచి పేకాట రాయిళ్ళు వస్తున్నట్టు తేలింది. జాకీ, క్వీన్, కింగ్, ఆస్ అంటూ పేకాట క్లబ్బులు నిర్వహించుకుంటున్నారు నిర్వాహకులు. వాటితో టెంప్ట్ చేస్తున్నారు కూడా. ఒక్క ఉమ్మడి జిల్లా మాత్రమే కాదు, ఉమ్మడి వరంగల్ జిల్లాలో మాత్రమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా పుట్టగొడుగుల్లా పేకాట క్లబ్బులు పుట్టుకొచ్చాయి. అనధికారికంగా కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయి. డబ్బులు పోగొట్టుకొని ఎన్నో కుటుంబాలు ఛిద్రమై పుస్తెలమ్ముకుంటున్నారు. ములుగు జిల్లా ఏజెన్సీలో నిత్యం పేకాట దందా నడుస్తోంది. అధికార పార్టీ నాయకుల అండదండలతో ఏటూరు నాగారం, మంగపేట, వాజేడు, వెంకటాపురం మండలాల్లో పేకాట డెన్లు ఏర్పాటు చేస్తూ హస్తం పార్టీ నేత ఇర్సవడ్ల వెంకన్న అందరినీ ఆకర్షిస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు పేకాట ఆడుతూ దొరికిన అధికార పార్టీ నాయకుడిని మాత్రం అదుపులోకి తీసుకోవడం లేదు పోలీసులు. ఇర్సవడ వెంకన్న డెన్లపై కన్నెత్తి కూడా చూడడం లేదు. రోజుకు లక్షల రూపాయల పేకాట దందా నడవడంతో స్థానికులంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి ముఖ్యంగా మహిళలు. జూదగాళ్లకు సకల వసతులు కల్పిస్తున్నారు. అయితే పోలీసులు మాత్రం కనీసం కన్నెత్తి చూడడం లేదా? మామూళ్ల మత్తులో జోగుతున్నారా? అయితే పేకాట డెన్ల వెనుక బడా కాంగ్రెస్ నేత హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. ఇంతకీ ఎవరా నేత, ఎక్కడ జరుగుతోంది అనే చర్చ జోరుగా సాగుతోంది. తెలంగాణలో పేకాట, మట్కాను పూర్తిగా నిషేధించారు వాస్తవానికి. కానీ కేటుగాళ్లు మాత్రం రెచ్చిపోతున్నారు. కట్పత్తా, తీన్పత్తా ఆటలాడిస్తూ అందిన కాడికి దండుకుంటున్నారు. అక్రమ సంపాదనకు అలవాటు పడిన జూద నిర్వాహకులు రహస్య ప్రాంతాల్లో స్థావరాలను ఏర్పాటు చేసుకుంటున్నారు, జూదం ఆడిస్తున్నారు. అధికారులకు, పోలీసులకు నెల నెల మామూలు అందుతున్నట్లు సమాచారం. అందుకే ఆకస్మిక దాడులు చేయకుండా కింది స్థాయి సిబ్బందితో తరచూ టచ్లో ఉంటున్నారంట. రహస్య స్థావరాలకు వెళ్లాలంటే ముందుగా నిర్వాహకులు నియమించుకున్న దళారీ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాతనే అనుమతిస్తారంట. తెలంగాణలో జూదం మాఫియాకు ఆగడాలు లేకుండా పోతోందా? వ్యసనానికి యువకులు, ఉద్యోగులు, ప్రైవేట్ వ్యాపారులు, కొందరు రాజకీయ నేతలు బానిసలవుతున్నారా? ఏదో కాలక్షేపం కోసం అలవాటైన వ్యసనానికి జూదరులు కొంత ఆశ చూపుతూ దందలోకి దింపుతున్నారు. జూదంతో పాటు మద్యానికి అలవాటు పడి ఆర్థికంగా నష్టపోతూ ఒళ్ళు గుళ్ళు చేసుకుంటున్నారు, ఇల్లు ఆగం చేసుకుంటున్నారు. తెలంగాణలో ఇల్లీగల్ పేకాట దందాపై రాజ్ న్యూస్ స్టింగ్ ఆపరేషన్ సంచలన విషయాలను వెలుగులోకి తెచ్చింది. ములుగు జిల్లా కేంద్రంగా నడుస్తున్నట్లు చెబుతున్న పేకాట సామ్రాజ్యం వెనుక రాజకీయ అండ ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రోజుకు లక్షల రూపాయల లావాదేవీలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. చట్టం నిషేధించినప్పటికీ పేకాట స్థావరాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తెలంగాణ గేమింగ్ చట్టం కఠినంగా ఉన్నప్పటికీ కొన్ని ప్రాంతాల్లో అమలు మాత్రం ప్రశ్నార్థకంగానే మారిందనే చర్చ నడుస్తోంది. వాస్తవానికి ఏటూరు నాగారం, మంగపేట, వెంకటాపురం, వాజేడు మండలాల పరిసరాల్లో గుట్టు చప్పుడు కాకుండా పేకాట స్థావరాలు మారుస్తూ నిర్వహిస్తున్నట్లు రాజ్ న్యూస్ దర్యాప్తులో వెల్లడైంది. భద్రాచలం, సారపాక, ములుగు, వెంకటాపురం, వాజేడు, హైదరాబాద్ ప్రాంతాల నుంచి జూదగాళ్లు కార్లలో చేరుకొని అక్కడి నుంచి 2 వీలర్లలో రహస్య ప్రదేశాలకు తరలించబడుతున్నట్లు సమాచారం. పోలీసులు దాడులు చేస్తారనే అనుమానంతో ప్రతిరోజు స్థావరాలు మార్చుతున్నారని స్థానికులు చెప్తున్నారు. ఒక్కో టేబుల్పై లక్షల్లో బెట్టింగ్లు జరుగుతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రతి టేబుల్ నుంచి వేల రూపాయల కమిషన్ వసూలు చేస్తున్నట్లు సమాచారం. పేకాట కోసం ప్రత్యేక ఏర్పాట్లు, భోజనం, రవాణా, భద్రతా ఏర్పాట్లు కూడా జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఇక వీకెండ్స్లో అయితే ఈ వ్యాపారం మరింత జోరుగా సాగుతోందని అక్కడున్నటువంటి స్థానికులు చెప్తున్నారు. పచ్చని అడవులు, పొలాలు, గెస్ట్ హౌస్లు, ఫామ్ హౌస్లు పేకాట అడ్డాలుగా మారిపోతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అత్యంత సంచలన అంశం ఏంటంటే పేకాట స్థావరాలపై పలుమార్లు కేసులు నమోదైనప్పటికీ
అసలు సూత్రధారి పేరు మాత్రం ఎఫ్ఐఆర్లలో కనిపించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎవరు అసలు సూత్రధారులు? మరి కింది స్థాయి నిర్వాహకులు, ఆటగాళ్లపై మాత్రమే కేసులు నమోదవుతూ ఉండగా అసలు నిర్వాహకుడు మాత్రం చట్టం నుంచి తప్పించుకుంటున్నాడు అని స్థానికులు అంటున్నారు. దీనిపై పోలీస్ శాఖ సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అన్న డిమాండ్ వినిపిస్తోంది. స్థానిక పోలీస్, రెవెన్యూ వ్యవస్థల్లో ప్రభావం చూపుతున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. గ్రౌండ్ లెవెల్లో కొంతమంది అధికారులకు కమిషన్లు అందుతున్నాయన్న ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ఆరోపణలపై అధికారికంగా ఎలాంటి నిర్ధారణ లేదు. పేకాట స్థావరాల గురించి సమాచారం ఇచ్చిన వారనే బెదిరిస్తున్నారన్న ఫిర్యాదులు కూడా ఉన్నాయి. దీంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నట్టు తెలుస్తోంది. ఈ అంశం ఇట్లా ఉంటే తెలంగాణలో పేకాట, గ్యాంబ్లింగ్, కామన్ గేమింగ్ హౌస్ల నిర్వహణ చట్టరీత్యా నిషేధితం. అయినప్పటికీ ములుగు జిల్లా కేంద్రంగా కొనసాగుతున్నట్లు వస్తున్నటువంటి ఆరోపణలు, ఈ పేకాట దందా వెనుక అసలు సూత్రధారి ఎవరు? రాజకీయ అండ ఉందా? అధికారులు ఎందుకు మౌనం పాటిస్తున్నారు? నమోదైన కేసుల్లో పేర్లు ఎందుకు మారుతున్నాయి? మాట్లాడదాం ఇదే అంశంపై. మా కరెస్పాండెంట్ సునీల్ న్యూస్ రూమ్ నుంచి హైదరాబాద్ కేంద్రంగా మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. సునీల్, తెలంగాణలో 2017లో నిషేధం విధించినటువంటి ఈ పేకాట క్లబ్బులు యాజ్ పర్ 1974 యాక్ట్ గేమింగ్ చట్టం ప్రకారం తెలంగాణలో పేకాట నిషేధం. ఇలాంటి జూదం తెలంగాణలో నడుస్తోంది. అది కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా కేంద్రంగా జరుగుతోంది, ములుగు జిల్లా కేంద్రంగా జరుగుతోంది అన్నటువంటి ఆరోపణలు రాజ్ న్యూస్ స్టింగ్ ఆపరేషన్లో బయటపడ్డాయి. సో దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం ఏంటి సునీల్? ఎస్ శ్రీకాంత్, తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద పేకాట గుట్టుని రాజ్ న్యూస్ ఎక్స్క్లూజివ్గా గుట్టు రట్టు చేసింది. గత కొంతకాలం నుంచి గుట్టు చప్పుడు కాకుండా మారుమూల గ్రామాల్లో వరంగల్ జిల్లాలో ములుగు, ఏటూరు నాగారం, బాజేడు ప్రాంతాల్లో విచ్చలవిడిగా పేకాట ఆడుతూ లక్షల కోట్ల రూపాయలు దండుకుంటున్నటువంటి, చేతులు మారుతున్నటువంటి నేపథ్యంలో రాజ్ న్యూస్ స్టింగ్ ఆపరేషన్లో విస్తుపోయే నిజాలు కూడా బయటపడేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అధికార పార్టీకి చెందినటువంటి నేతలే ఈ యొక్క పేకాట డెన్లని, పెద్ద పెద్ద డెన్లని ఏర్పాటు చేసి కోట్ల రూపాయలు చేతులు మారుతున్నారంటే అక్కడ ఉన్నటువంటి అధికారులకు ఒత్తాసు పలుకుతున్నారు. అక్కడ ఉన్నటువంటి పోలీసులకు ఇదంతా తెలియకుండానే జరుగుతుందా? పోలీసులకు సమాచారం లేకుండానే ఈ పేకాట స్థావరాలు విచ్చలవిడిగా కొనసాగుతున్నాయంటే ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి పోలీసులకు సమాచారం ఉంటుంది. కానీ కేసులు నమోదు చేయరు, ఎక్కడ కూడా వారిపై చర్యలు తీసుకోరు. తూచా తప్పకుండా కేవలం ఒక్కరి ఇద్దరు మాత్రమే చిన్న చిన్న కేసులు నమోదు చేసి మళ్ళీ వారి పేర్లని చేంజ్ చేస్తూ ఉంటారు, మళ్ళీ వారిని విడిపించుకుంటూ వస్తారు. మీరు అన్నట్టు 1974 గేమింగ్ యాక్ట్ వచ్చిన తర్వాత దీన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, అప్పుడు గత ప్రభుత్వము 2017లో ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో గేమింగ్ యాక్ట్ని మరింత కఠినతరం చేసింది. తెలంగాణ రాష్ట్రంలో ఆన్లైన్ బెట్టింగ్స్ కావచ్చు, పేకాట కావచ్చు, ఎక్కడ కూడా ఆడడానికి వీల్లేదంటూ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది. అయినప్పుడు కూడా గుట్టు చప్పుడు కాకుండా ఇప్పుడు మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2.5 సంవత్సరాల తర్వాత అధికార పార్టీ చెందినటువంటి నేతలే ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు ఉమ్మడి అటు సంబంధించినటువంటి ములుగు జిల్లా, ఏటూరు నాగారం, అదేవిధంగా వాజేడు, ఈ రంగశాయపేట, అదేవిధంగా పాలేరు ఈ పరిసర ప్రాంతాల్లో మొత్తం కూడా విచ్చలవిడిగా పేకాటలు ఆడుతూ కోట్ల రూపాయలు చేతులు మారుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇదంతా కూడా సొంత పార్టీ, అధికార పార్టీకి చెందినటువంటి నేతలే ఈ యొక్క పేకాట స్థావరాలని, డెన్లను ఏర్పాటు చేసి ఈ యొక్క పేకాట ఆడుతున్నట్లు కూడా మనకు చాలా స్పష్టంగా రాజ్ న్యూస్ స్టింగ్ ఆపరేషన్లో బహిర్గతమైనటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. అయితే అక్కడ ఉన్నటువంటి పోలీసులకు వరుసగా మామూళ్ళు తీసుకుంటూ, డబ్బులు దండుకుంటూ, గుట్టు చప్పుడు కాకుండా వారిని యథేచ్ఛగా వదిలేస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇలాంటి పేకాట రాయిల ఆగడాలు మాత్రము మితిమీరిపోతున్నట్లు కూడా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వము, అధికార పార్టీకి చెందినటువంటి కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఈసవట్ల వెంకన్న అనేటువంటి వ్యక్తి మెయిన్ కీలక సూత్రధారిగా ఉన్నట్లు కూడా సమాచారం తెలుస్తుంది. అతని ఆధ్వర్యంలోనే ఈ యొక్క పేకాట స్థావరాన్ని ఏర్పాటు చేసుకొని లక్షలు కోట్ల రూపాయలు కూడా చేతులు మారుతున్నట్లు కూడా మనకు చాలా స్పష్టంగా అర్థమైంది. రాజ్ న్యూస్ స్టింగ్ ఆపరేషన్లో కూడా ఈసవట్ల వెంకన్నతో పాటు అధికార పార్టీకి చెందినటువంటి కాంగ్రెస్ నేతలు, ఉమ్మడి ములుగు జిల్లా, ఉమ్మడి వరంగల్ జిల్లా కీలక సునీల్, ఇట్లాంటి వెంకన్నల వల్ల అధికార పార్టీకి చెందినటువంటి వ్యక్తులు కాబట్టి ఖచ్చితంగా నాయకత్వాలకు కూడా చెడ్డ పేరు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. సో కాంగ్రెస్ పార్టీ ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంటుందా? నాయకత్వం సీరియస్ గా తీసుకునేటువంటి అవకాశం కనిపిస్తోందా? ఎందుకంటే ఇది పూర్తి పార్టీకే మచ్చ తీసుకొచ్చేటువంటి అంశంగా చూస్తే మనకు కనిపిస్తోంది కూడా.
ఎస్, ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఒక క్రమశిక్షణ కమిటీ అనేది ఉంటుంది. అందులో ఖచ్చితంగా మనం చూడొచ్చు, ఇప్పటికే తుంగతుర్తిలో జరిగినటువంటి వివాదం కావచ్చు, కొండా సురేఖకు సంబంధించిన వివాదం కావచ్చు, క్రమశిక్షణ కమిటీ ఒక కమిటీని వేసింది, కమిటీ చర్యలు తీసుకుంటుంది. అదే తరాలో ఇప్పుడు పేకాటకు సంబంధించిన విషయంలో కూడా ఖచ్చితంగా క్రమశిక్షణ కమిటీ ఖచ్చితంగా ఈ అధికార పార్టీకి చెందినటువంటి కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నేతలు ఈర్సవట్ల వెంకన్న కావచ్చు, మిగిలినటువంటి కొంతమంది నేతలు కూడా ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉంది. కాబట్టి వారికి సంబంధించిన విషయంలో కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ చర్యలు తీసుకుంటుందా లేదా మరి, ఎందుకంటే అతను ఒక దగ్గర అక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందినటువంటి కీలక నేతకు అత్యంత సన్నిహితుడుగా చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి అతనిపై బాధ్యతారహితంగా మరి చర్యలు తీసుకుంటారా లేదా అనేది కూడా ఒక చర్చ కూడా కొనసాగుతుంది. ఎందుకంటే అధికార పార్టీకి చెందినటువంటి నేతలు, సొంత పార్టీ నేతలే అక్కడ పోలీసులను మేనేజ్ చేయడం, పోలీసులకు డబ్బులు ఇవ్వడం, అదేవిధంగా విచ్చలవిడిగా పేకాట డెన్లని పెద్ద పెద్ద డెన్లని ఏర్పాటు చేయడం, వీకెండ్ వచ్చిందంటే చాలు సిటీ నుంచి కావచ్చు, సుదూర ప్రాంతాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో అక్కడికి వచ్చి పేకాటని విచ్చలవిడిగా పేకాట ఆడుతూ లక్షలు కోట్ల రూపాయలు చేతులు మారుతున్నటువంటి పరిస్థితి మాత్రం మనం చూడొచ్చు. ఇదంతా కూడా పోలీసులకు తెలియకుండా అయితే అస్సలు జరగదు. పోలీసులకు తెలిసినప్పుడు కూడా అధికార పార్టీకి చెందినటువంటి నేతలు కావడంతోనే వారిపై ఎలాంటి చర్యలు కూడా తీసుకోకపోవడంతోనే పోలీసులు కూడా వారిచ్చే డబ్బులు తీసుకొని సైలెంట్ గా ఉన్నటువంటి పరిస్థితి మాత్రం మనం చూడొచ్చు. ఇప్పటికైనా సునీల్, ఇంత జరుగుతున్న ఎందుకు పోలీసులు ఇంత నిర్లక్ష్యం వహిస్తున్నారు? ఎంత అధికార పార్టీ అయినా ఇది నిషేధిత జూదం ఇది. సో ఇట్లాంటి జూదం మనం స్క్రీన్ మీద చూడొచ్చు. పీసీఆర్ ఒకసారి విజువల్స్ ప్లే చేయండి. టేబుల్స్ గా ఉన్నాయి. ఒక టేబుల్ కాదు, ఇంకా పక్కన ఇంకొక 2-3 టేబుల్స్ గా కనిపిస్తున్నాయి. ప్రతి టేబుల్ మీద కూడా ఎక్కువ మంది జనాలు ఉన్నారు. ఇక్కడ చూడొచ్చు, గుమిగూడు ఉన్నది స్పష్టంగా కనిపిస్తోంది. ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్నా, మీరు చెప్తున్నట్టు ఇన్ని లక్షల రూపాయల చేతులు మారుతున్నా, ఎక్కడెక్కడి నుంచో అక్కడికి వెళ్తూ, అక్కడ నుంచి 2 వీలర్లో వెళ్తూ, ఎప్పటికప్పుడు ప్లేసులు మారుస్తూ, స్థానాలు మారుస్తూ, ఆఖరికి పచ్చటి పంట పొలాల్లోకి వెళ్ళి అడవుల్లోకి డెన్లు ఏర్పాటు చేసుకొని నడుస్తోందంటే, ఇంత పెద్ద వ్యవహారం నడుస్తున్నా కానీ ఎందుకు నాయకత్వం పట్టించుకోవట్లేదు? ఎందుకు పోలీస్ వ్యవస్థ పట్టించుకోవట్లేదు? ఎస్, ఖచ్చితంగా మీరు అన్నట్టు పోలీసులని ఖచ్చితంగా మ్యానిపులేట్ చేశారు, పోలీసులని డబ్బులతో మేనేజ్ చేశారనేది ఇక్కడ మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అదే వీరు ఎంచుకున్నటువంటి ప్లేస్ కూడా ఒకసారి చూసినట్లయితే శ్రీకాంత్, మారుమూల గ్రామాలు, పచ్చని పంట పొలాల మధ్య ఒక ఎవరు చూడనటువంటి ప్లేస్కి వెళ్ళి మరీ అక్కడ పేకాట ఆడుతూ లక్షల కోట్ల రూపాయలు చేతులు మార్పిస్తూ ఉన్నటువంటి పరిస్థితి మాత్రం మనం చూస్తాం. అదే సిటీలో అయితే ఖచ్చితంగా పోలీసులు రైడ్ చేస్తారు, టాస్క్ ఫోర్స్ పోలీసులు కావచ్చు, మిగిలినటువంటి ఎస్ఓటి పోలీసులు కావచ్చు, లాండ్ ఆర్డర్ పోలీసులు కూడా రైడ్ చేస్తున్నారు. ఈ భయంతోనే మిగిలినటువంటి గ్రామాలకు వెళ్ళారు. ఇప్పటికి వరకు సిటీలో ఉండేటువంటి ఈ పేకాట ఇప్పుడు జిల్లాలకు, గ్రామాలకు పాకిందంటే ఎంత పెద్ద ఎత్తున ఈ యొక్క పేకాట డెన్లను ఏర్పాటు చేసి విచ్చలవిడిగా పేకాట ఆడుతున్నారో దీన్ని చూస్తే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అధికార పార్టీ, సొంత పార్టీ నేతలే ఒక పెద్ద పెద్ద డెన్లను ఏర్పాటు చేసి ఈ యొక్క వీకెండ్ కావచ్చు, ఈ పరిసర ప్రాంతాల్లో పంట పొలాల్లో ఈ యొక్క పేకాటను ఆడుతూ కోట్ల రూపాయలు కూడా చేతులు మారుతున్నాయి. అయితే పోలీసులు ఎందుకు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారంటే, అధికార పార్టీకి చెందినటువంటి నేతలు, మంత్రులకు అత్యంత సన్నిహితులకు దగ్గరగా ఉన్నట్లు కూడా వస్తున్నటువంటి కొన్ని వీడియోస్, ఫొటోస్ ఆధారంగా వారిని చూసి చూడనట్టు వదిలేస్తున్నటువంటి దృష్టి మనం చూడొచ్చు. ఖచ్చితంగా ఇలాంటి వారిపై గేమింగ్ యాక్ట్ 1974 కావచ్చు, మరోవైపు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2017లో ఈ యొక్క ఆన్లైన్ బెట్టింగ్ గేమ్స్ కావచ్చు, మరోవైపు పేకాట కూడా పూర్తిగా తెలంగాణ రాష్ట్రంలో నిషేధించడం జరిగింది. అయినప్పుడు కూడా గుట్టు చప్పుడు కాకుండా ఇలాంటి అధికార పార్టీకి చెందినటువంటి నేతలే ఇలాంటి పేకాట ఆడుతూ అడ్డంగా బుక్ అవుతున్నా కూడా పోలీసులు చూసి చూడనట్టు వదిలేయడంతోనే ఇంకా వీళ్ళు విచ్చలవిడిగా రెచ్చిపోతున్నారనేది స్థానికుల నుంచి వస్తున్నటువంటి విమర్శ. మరి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వము, అధికార పార్టీ చెందినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇది క్రమశిక్షణ కమిటీ ఉంటుంది. మరి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఈ రాజ్ న్యూస్ లో ప్రసారం అవుతున్నటువంటి ప్రసారాల ఆధారంగా అతనిపై చర్యలు తీసుకుంటారా లేదా అనేది కూడా చూడాల్సింది చెప్పవచ్చు. ప్రస్తుతం అయితే పోలీసులు ఎందుకు చూసి చూడనట్టు వదిలేస్తున్నారు, ఎందుకు యాక్షన్ తీసుకోవడం, అధికార పార్టీకి ఒక న్యాయం, ప్రతిపక్ష నేతలకు ఒక న్యాయమా అంటూ కూడా ప్రధాన ప్రతిపక్ష నేతలు కూడా ఆరోపణలు చేస్తున్నారు, విమర్శలు కూడా చేస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా అధికార పార్టీకి చెందినటువంటి నేతలు ఈర్సవట్ల వెంకన్న కావచ్చు, మిగిలినటువంటి కొంతమంది కాంగ్రెస్ నేతలే అక్కడ అడ్డాగా చేసుకొని డెన్లను ఏర్పాటు చేసుకొని విచ్చలవిడిగా పేకాట ఆడుతూ అడ్డంగా రాజ్ న్యూస్ స్టింగ్ ఆపరేషన్ లో బహిర్గతమైనటువంటి దృశ్యాలు కూడా మనం చూసాం స్క్రీన్ మీద. ఏ రకంగా వాళ్ళు టేబుల్స్ నేరం చేసుకొని లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు చేతులు మారుతున్నారో మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వము, అదేవిధంగా పోలీస్, తెలంగాణ డీజీపీ సివి ఆనంద్ కూడా స్పందించి మారుమూల గ్రామాల్లో, మారుమూల జిల్లాల్లో ఇదేచ్ఛగా జరుగుతున్న పేకాట్ని పూర్తిగా అంతమొందించాల్సిన అవసరం ఎంతైనా ఉందంటూ కూడా విమర్శలు కూడా వస్తున్న పరిస్థితి కనబడుతుంది. థ్యాంక్ యూ సునీల్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. ఉమ్మడి వరంగల్ జిల్లా
ములుగు జిల్లా కేంద్రంగా నడుస్తున్నటువంటి ఈ పేకాట క్లబ్బులపైన దట్టు కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వ్యక్తులు అధికార పార్టీకి చెందినటువంటి వ్యక్తులను నడిపిస్తున్నటువంటి ఈ పేకాట కేంద్రాలపైన అధికార పార్టీ ఖచ్చితంగా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలా. అట్ సేమ్ టైం పోలీస్ డిపార్ట్మెంట్